మెదక్ కేథడ్రల్ చర్చిలో 101వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్లో తెల్లవారుజామున 4:30 ప్రాతకాల ఆరాధనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఇన్ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్యాన్ని అందించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 5,000 మంది భక్తులు ఆరాధనలో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా పశువుల పాక, స్టార్, భారీ క్రిస్మస్ ట్రీతో చర్చిని శోభాయమానంగా అలంకరించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నీ జీవపు కాంతిలో మమ్మల్ని జీవితాన్ని ప్రకాశింపచేయమని, నీ దివ్య సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా యొక్క మిషన్ కాంపౌండ్ అంతట్లో క్రిక్కిరిసిన జనాంగం నిండి ఉంటుండగా ప్రభువా సామరస్యంగా, శాంతిగా, సహోదర ప్రేమతో అందరూ సంతోషభరితులుగా నిన్ను సేవించి కొనియాడి నీ ఆశీర్వాదాలతో నింపబడే భాగ్యమునిమ్మని ప్రార్థిస్తున్నాం. అపవాది తంత్రములను లయపరచమని, పోలీస్ సిబ్బందిని ఆశీర్వదించమని, ప్రభువా నీ యొక్క ఆత్మ కార్యములు జరిగించడంలో నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు ఉన్నత పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇండియా సంఘ మరియు మెదక్ అధ్యక్ష మండల పక్షమున ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందిస్తున్నాను. ఈ లోకంలో యేసు జన్మను జరుపుకోనటువంటి దేశం అంటూ ఎవరు ఏ దేశం కూడా లేదు. మీ అందరి జీవితాలు, వారి జీవితాలు ఎలా మారాయో, దీవింపబడ్డాయో, మీ జీవితాలు కూడా ఆస్వాదింపబడిన జీవితాలుగా 2026లో మీరందరూ పయనిస్తారు. గనుక మీ అందరికీ యేసుక్రీస్తు జన్మ శుభాలు తెలియచేస్తూ నూతన సంవత్సరపు చక్కని సంవత్సరముగా, దీవింపబడిన సంవత్సరంగా దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.